మహిమ గడియలు అను మా ఆధ్యాత్మిక కార్యక్రమమునకు మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు స్వస్థత, విడుదల, రక్షణ పొందుతున్నారని విని మీతో కూడా కలిసి ఆనందిస్తూ ఉన్నాము. ఈరోజు వర్తమానము వినుటకు ముందు మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథమును చేతితో ఎత్తి పట్టుకొని ఈ విశ్వాస ప్రకటన నాతో చెప్పండి. ఇది నా పరిశుద్ధ గ్రంథం, రెండంచుల ఖడ్గం, అపరంజి కంటే అమూల్యమైనది, విస్తారమైన మేలిమి బంగారు కంటే విలువైనది, తేనె కంటెను జుంటె తేనె దారుల కంటెను మధురమైనది, నా జీవిత నావకు దారి చూపే చుక్కాని, నా త్రోవకు వెలుగునిచ్చే దీపము. ఈరోజు నీ వాక్యమును వినుచుండగా వినగల చెవి, గ్రహించగల మనస్సు నాకు దయచేయము. నీ వాక్యము ద్వారా స్వస్థత, విడుదల, రక్షణ, అభివృద్ధి, ఆశీర్వాదము కలుగునని నమ్ముచున్నాను. ఆమెన్. కొద్ది విషయాలు దేవుని వాక్యముల నుంచి మనం చదువుకుందామా? అతడు తన తండ్రి అయిన అహజ్యా చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుని ఆశ్రయించెను. జకర్యా దినములలో దేవుని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము యెహోవాను ఆశ్రయించినంత కాలము. దేవుడు అవసరం వచ్చినప్పుడు ఆపద మొక్కలు వాడని ఆశ్రయించకండి. అవసరం వస్తే అవసరం తీర్చడని నేను అంటం లేదు. నీ హృదయము, నీ మనస్సు ఆయన మీద, ఎవరి మనస్సు ఆయన మీద ఆనుకుంటుందో వారిని పూర్ణ శాంతి, పూర్ణ సమాధానం వారికి ఇస్తాడు. మీ మనస్సు ఆయన మీద ఆనుకోనివ్వండి. మాటలు వద్దండి, వట్టి మాటలు, గప్పాల మారి మాటలు చెప్పొద్దండి. వట్టి మాటలు కాదు కావాల్సింది, గట్టి మాటలు కావాలి. నువ్వు ఆయన్ని ఆశ్రయించాలి. నీ మనస్సు ఆయన మీద ఆధారపడాలి. నీ మనస్సు ఎప్పుడు ఆయన మీద ఆధారపడుతుందో నీ మనస్సులో ఉన్న తలంపులన్నీ కూడా ఆయన సఫలము చేస్తాడు. ఆశ్రయించినంత కాలము అతన్ని ఏం చేశాడమ్మా? దేవుడు అతని వర్ధిల్ల చేస్తాను. మన వాళ్ళు అప్పుడప్పుడు అంటారు కదా, నీకేముందయ్యా పట్టుకుందంతా బంగారం అయిపోయింది అంటే ఏంటంటే, దేవుడు ఎంతగా దేవుని మీద మనం ఆధారపడితే, ఎంతగా దేవుని ఎదుట తగ్గించుకొని దేవుని మీద మనం ఆధారపడి దేవుని మీద మనస్సు పెట్టి దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ ఆయన కోసం కనిపెట్టుకొని ఆయన సన్నిధిలో వేచి ఉంటే అంతగా నిన్ను దేవుడు వర్ధిల్ల చేస్తాడు. అది ఎండిన భూమైనా సరే, అది ఎడారి అయినా సరే, అది చెక్కుబుకు రాళ్ళు ఉన్నా సరే, దాంట్లో నుంచి దేవుడు మాట చేత అద్భుతము చేయగలిగిన దేవుడు. హల్లెలూయా. నీ కొరకు నేను ఆశీర్వదించడం కోసం, నేను వర్ధిల్ల చేయడం కోసం ఆయన ఎంత గొప్ప కార్యమైన చేస్తాడు. ఎంత అసాధ్యమైన దాన్ని సాధ్యం చేయగలడు ఆయన నీ కోసం. హల్లెలూయా. అందుకని నీ పట్ల ఆయనకంతా ప్రేమ ఉన్నది. అయితే ఆ ప్రేమకు తగినట్టుగా నీవు ఆయన పట్ల అంత లోబడి ఆయన దృష్టికి యథార్థముగా అనుకూలంగా జీవించే జీవితం మన దగ్గర ఉంటే ఏది చేయాలైనా ఆయన వెనక తీయడు. ఆయన ముందే ఉంటాడు. నీ పక్షాన గొప్ప కార్యం చేస్తాడు. అది నీ సామర్థ్యం చెప్పున జరిగిందని అనుకుంటావేమో, అది నీ సామర్థ్యం కాదు. నీ పట్ల ఆయనకున్న ఉద్దేశం, నీ పట్ల ఆయనకున్న గొప్ప ఉద్దేశం ఉన్నది. ఆ ఉద్దేశాలని నెరవేర్చడానికి ఆయన ఒక్కడే సమర్థుడు. 77వ కీర్తన 14వ వచనంలో, ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడవు నీవే. ప్రైజ్ గాడ్. ఏం చేస్తాడండి? ఆయన పేరేంటి? ఆయన ఆశ్చర్యకరుడు. యేసుప్రభు పుట్టబోయేందుకు వచ్చిన వర్తమానం యెషయా చెప్పిన మాట ఏంటంటే, ఎవరండి ఆయన? ఆశ్చర్యకరుడు. ఆయన ఆలోచనాకర్త, బలవంతుడైన దేవుడు ఆయన. హల్లెలూయా. దేవుని స్తుతిద్దామా? మనం ఆశ్రయించిన దేవుడు, మనం సేవిస్తున్న దేవుడు, మనం ఆరాధన చేస్తున్న దేవుడు మాట్లాడని రాయో రప్పో కాదు. మాట్లాడే దేవుడు, వినే దేవుడు, చూసే దేవుడు, జాలిపడి కార్యము చేయగలిగిన మంచి హృదయం కలిగిన దేవుని మనము సేవిస్తున్నాం. హల్లెలూయా.
అందుకని నీవు ఆయన కోసం ఏ ప్రయాసపడినా సరే ఆ ప్రయాస ఏం కాదు, వృధా కాదు. ఆ ప్రయాస వృధా కాదు. అందుకని దైవికంగా మనం ఆలోచించి చూసినట్టయితే దాని కింద వచ్చిన చదవమ్మా. జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరచుకొని ఉన్నావు. ఆమేన్. జనములలో నీ శక్తిని, ఆయన శక్తి ఎక్కడెక్కడ ప్రత్యక్షమైందో చూడండి. ఎక్కడ చూసినా ఆయన శక్తి, ఎక్కడ చూసినా ఆయన ప్రభావం, ఎక్కడ చూసినా ఆయన మహత్యమే. హల్లెలూయా. ఏంటి ఆయన జ్ఞానం అపరిమితం అండి. ఎందుకని ఆయన జ్ఞానం అపరిమితం చూసారా? ఎందుకంటే చూడండి, రాబోయే కాలానికి మనం బంగారం అవసరమని ఎక్కడ పెట్టించాడు? బంగారం. మనకు కావాల్సిన నిధులన్నీ కూడా ఏం చేశాడు? ఎక్కడ పెట్టాడు? ఆ భూమిలో పెట్టాడు. మన పట్ల ఆయనకున్న ఉద్దేశం ఎంతో గొప్పదండి. అవునా? ఒకవేళ మనం తెలిసిన తర్వాత దేవుడు గొప్పవాడు అనుకుంటున్నాం, కానీ మనకు తెలియకమునిపే మనకు కావలసిన వాటిని సిద్ధం చేశాడు. అందుకని ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఒక్కడే ఆశ్చర్య కార్యములు చేసేవాడు. ఆయన తప్ప ఎవడు చేయలేడు అద్భుతం. ఆయన తప్ప ఆశ్చర్యం చేయగలిగిన వాడు ఎవడు లేడు. అందుకని ఆయన్ని ఆశ్రయిద్దాం. ఎవరిని ఆశ్రయించండి. భయపడద్దు. ఏ స్థితిలో ఉన్నా సరే, ఏ స్థితిలో ఉన్నా సరే నువ్వు ఆయన ఆశ్రయించు. ఏ స్థితిలో ఉన్నా ఆశ్రయిస్తే నిన్ను అన్ని విషయాల్లో కూడా వర్ధిల్ల చేస్తాడు. 1వ కీర్తన 1, 2, 3 వచనాలు చదవండి ఒకసారి. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమును నిలువక, అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు. ఆమేన్. చేయవలసినవి, చేయకూడనివి, దేంట్లో ఉంది ఆనందం? రండి, వెళ్దాం, రండి, తిందాం, త్రాగుదాం, సంతోషిద్దాం అంటే ఎలా ఉంటుంది? చాలా సంతోషంగా ఉంటుంది. అలా మానవ కల్పితమైన వాటి చేత సంతోషించడం అనేది దేవునికి అంత ఇష్టమైనది ఏమాత్రం కూడా కాదు. అసలు నిజమైన ఆనందమో సంతోషమో ఎక్కడున్నది? దివారాత్రులు ధర్మశాస్త్రములో దాచి ఉంచాడు. ఏంటది? ఆనందము, సంతోషము ధర్మశాస్త్రంలో, దేవుని లేఖనములో ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలను లేఖన సారాంశాన్ని త్రాగి లేఖనములో ఉన్న సత్యాన్ని మన హృదయానికి అన్వయించుకుంటే అతడు చేయనదంతయు సఫలమగును. లేఖనములో నుంచి వచ్చే ఆ దీవెన అది ఎన్నటన్నిటికీ అది దీవెనే, ఎన్నటన్నిటికీ ఆశీర్వాదమే. ఎక్కడుంది దీవెన? లేఖనాన్ని ధ్యానించండి. దేవుని దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదే. ఓ ప్రైజ్ గాడ్. అందరు దేవుని స్తుతిద్దామా? హల్లెలూయా. ఆ చెట్టు ఎక్కడుందండి? ఆ నీటి కాలువ ఎవరండి? పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. నది ఒడ్డున నాటబడిన మొక్కలాగా నువ్వు ఏపుగా పెరుగుతావు. నది ఒడ్డున నాటబడిన మొక్కలాగా నీవు పూస్తావు. నీవు దేవునికి స్తోత్రము, నువ్వు కాస్తావు. నువ్వు నీ జీవితము ఫలభరితమైనటువంటి జీవితముగా దేవుని దృష్టికి, మనుషుల దృష్టికి నీతివంతుడిగా నిన్ను వర్ధిల్ల చేస్తాడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ ఉందండి ఈ దీవెన? ఎవరు వర్ధిల్ల చేస్తారండి? ఎవరు ఆశీర్వదిస్తారండి? మనం ఏ త్రోవలో వెళ్ళాలండి? ఏ దేశం వెళ్ళాలండి? అమెరికా వాళ్ళు అనుభవించే దీవెనంతా బైబిల్లో ఉంది. ఇండియాలో వాళ్ళు అనుభవించే దీవెనలు బైబిల్లో ఉన్నాయి. అవన్నీ దేవుడు మనకేం చేశాడు? స్వాస్థ్యంగా ఇచ్చాడు. ఈ మధ్యలో వాడు ఏం చేశాడు? ఇంకొక దిక్కుపాలనాడు ఇచ్చాడు. వాడు ఏం చేశాడు? మన దీవెనలను ఎత్తుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు నాయే నాయే అంటున్నాడు, వాడి దగ్గర ఉంచుకున్నాడు. అవునా? ఎవరి కోసం భూమిలో ఇవన్నీ దాచించాడు? ఎవరి కోసం సూర్యచంద్ర నక్షత్రాలను కలుగజేశాడు? మన కోసం కలుగజేశాడు. కానీ దుష్టుడు ఎత్తుకుని వెళ్ళిపోయాడు. అది తర్వాత సంగతి. అందుకని అతడు చేయనదంతయు సఫలమగును. ప్రైజ్ గాడ్. మనం ఏది చేస్తున్నామో అది దేవుడు సఫలము చేయాలి. దాన్ని దేవుడు సఫలము చేయాలి. నీవు పూనుకొనిన కార్యములన్నీ కూడా
ఆయన మీద ఆనుకున్నప్పుడు ఆయన ఎదుట తగ్గించుకొని ఆయన్ని గొప్ప చేసినప్పుడు నీవు చేయవలసిన కార్యములన్నీ నీ పక్షాన ఆయన చేసి నిన్ను వర్ధిల్ల చేస్తాడు. చింత ఏమన్నా ఉన్నదా, దిగులేమన్నదా, నువ్వు చేయలేనిది ఏమన్నా ఉన్నప్పుడు, నీకు అసాధ్యమైనది కనబడినప్పుడు నువ్వు కుంగిపోవద్దు. మన పట్ల ఆయనకున్న ఉద్దేశము చాలా ఉన్నతమైన ఉద్దేశం. భయపడద్దు. సమాధాన సంబంధమైన సంగతులని తలుస్తున్నాడు, కానీ హానికరమైనవి, కీడుకరమైన సంగతులు నీ విషయంలో, నా విషయంలో, మన విషయంలో ఆయన ఎప్పుడు సమాధాన సంబంధమైన సంగతులనే గైకొట్టున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. అందుచేత జీవితంలో నా కుటుంబం ఏ దారి వెళుతుంది, నా బిడ్డలు ఏ దారి వెళతారు, నాకు గమ్యం ఎక్కడ, నేను ఎక్కడ ఏ ఒడ్డుకు చేరుకోగలుగుతాను, ఏ రేవుకు చేరుకోగలుగుతాను, ఈ నదిలో పట్టుకుని కొట్టుకొని వెళ్ళిపోతున్నాను, ఈ పాప ప్రపంచంలో కొట్టుకొని వెళ్ళిపోతున్నాను, చింతపడవలసిన అవసరం ఎంత మాత్రము కూడా లేదు. ఎంత మాత్రము కూడా చింతపడవలసిన అవసరం లేదు. దేవుడు పిలుస్తున్నాడు, కరుణామయ దేవుడు, నన్ను ఆశ్రయించండి, నేను నిన్ను వర్ధిల్ల చేస్తాను, నన్ను ఆశ్రయించండి, మిమ్మల్ని వర్ధిల్ల చేస్తాను. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అందుకనే ప్రభు అయిన యేసుక్రీస్తు లోకానికి వచ్చి ఇచ్చిన పిలుపదే, నా నామాన్ని విశ్వసించండి, నన్ను మీ హృదయంలో రక్షకుడుగా అంగీకరించండి. ఇంక ఏది చేయమనలేదు. క్రీస్తు వచ్చి ఏం చేయమనలేదు. ఆయన వచ్చి చెప్పింది, నన్ను ఆశ్రయించండి, నా నామాన్ని ఆశ్రయించండి, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమును, నన్ను ఆశ్రయించండి. మీరు నన్ను ఆశ్రయిస్తే మీకు ఏ మేలు కొదవ కాదు. వెళ్ళండి, ఆయన ఆశ్రయించండి. మనసు ఒక చోట, మనిషి ఒక చోట కాదు. నీ మనస్ఫూర్తిగా ఆయన అంగీకరించి హృదయపూర్వకంగా ఒక మాట మన జ్ఞాపకం చేసుకుంటే మంచిది. ఎందుకంటే ఫిలిప్పీ పట్టణానికి వెళ్ళినప్పుడు లూదియా ఎవరి మాటలుంది? ఆ పౌలు మాటలు విన్నది. పౌలు మాటలు లూదియా విన్నప్పుడు లూదియా హృదయం ఏమైంది చెప్పండి? తెరవబడింది. ఎందుకంటే ఆమె హృదయము తెరవబడింది కనుక ఆ మాటలు ఆమె హృదయంలో చేర్చుకున్నది. ఆ మాటలు ఆమె చేర్చుకున్నప్పుడు ఆమె జీవితంలో రక్షణ దొరికింది. రెండవ దినవృత్తాంతాలు 20:20 చదవండి. అంతట వారు ఉదయముననే లేచి తెకోవ అరణ్యమునకు పోయిరి. వారు పోవుచుండగా యెహోషాపాతు నిలువబడి, యూదా వారలారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినుడి. తాగి వినండి, తొందరపడద్దు, వినండి, దేవుని మాట వినండి. దేవుని మాట విని దేని మాట ప్రకారం చెయ్యండి. ఎవరిని నమ్ముకోమంటున్నాడు? మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి. ఆమేన్, ప్రైజ్ గాడ్. ఏం చేస్తున్నాడు ఆయన? నమ్మండి. ఎలా నమ్మాలి? నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ హృదయములో, రెండవ హృదయంలో, నీ హృదయంలో చోటు ఎవరికీ లేకుండా నీ పూర్ణ హృదయముతో దేవుని నమ్మండి, దేవుని ఆశ్రయించండి. నమ్మిన దేవుడు మనకు ఆశ్రయము దుర్గమై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తుతించండి. దేవునికి స్తోత్రం. ఆ మాట మరొకసారి చదవమ్మా. యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినుడి. మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి. నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనండి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆమేన్, ప్రైజ్ గాడ్. దేవుని స్తుతిద్దామా. ఇంకా స్థిరపడిందా కుటుంబము? ఇంకా ఉద్యోగం స్థిరపడిందా? ఇంకా వ్యాపారం స్థిరపడిందా? జీవితం అసలు కుదుటపడిందా? ఎన్ని సంవత్సరాల జీవితం? 70-80 అయిపోతుంది. ఊరు పొమ్మంటుంది, వాడు రమ్మంటున్నాడు, ఏమి లేదు, స్థిరము లేదు. ఒక స్థిరమైన ప్రాతిపదిక మీద నీ జీవితాన్ని నడిపిస్తాడు. నీ జీవితమేమో కాదు, నువ్వు చేస్తున్న ఏ పని తలంచినప్పుడు కూడా ఆ పని అంతట్లో కూడా దేవుడు నిన్ను వర్ధిల్ల చేస్తాడు. ఆయన ఆశ్రయించండి, ఆయన వర్ధిల్ల చేస్తాడు. ఒక స్థిరమైన ప్రాతిపదిక మీద మీ జీవితాన్ని కట్టుకోండి. ఇంకా దాని కింద వచ్చిన కూడా చదువమ్మా. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి. ఆయన ప్రవక్తలు ఎన్ని ప్రవచనాలండి లేఖన భాగములో, ఎన్ని ఆత్మ ఎన్ని ప్రవచనాలు మాట్లాడుతుందండి, ఎన్ని స్పష్టమైన దర్శనాలు మనకు చూపిస్తుందండి, ఎన్ని స్పష్టమైన సంకేతాలు దేవుడు మనకిస్తున్నాడు తన ఆత్మ ద్వారా. ఎన్ని స్పష్టమైన సంకేతాలు దేవుడు మనకిస్తున్నాడు.
ప్రతి సంకేతం ఏమంటుందో తెలుసా? నమ్మండి, నమ్మండి, మనుషులను కాదు, మనుషులను కాదు. ఎవరిని? నిజ దేవుణ్ణి, రక్షకుడైన దేవుణ్ణి, విమోచకుడైన దేవుణ్ణి, సృష్టికర్త అయిన దేవుడు మన పాప భారాలను, మన శాప భారాలను మోసి మన నీతిమంతులుగా తీర్చిన ఆ దేవుని నమ్మండి మీ హృదయంలో. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆయన నమ్మండి, ఆయన దగ్గరికి వెళ్ళండి. నమ్మితే మీరేమవుతారు? చదవమ్మా. మీరు స్థిరపరచబడుదురు. మీరు స్థిరపరచబడతారు. జీవితం బొంగరంలాగా తిరుగుతుందండి. సముద్రం దగ్గరికి వెళ్తేనేమో సముద్రం ఇంకో పాట చెబుతుంది. ఏం పాఠం చెబుతుంది? అలలో హోరు 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 హోరు, ఏదో ప్రయాణం చేసినట్టు, ఏదో గమ్యాన్ని చేరినట్టు కనపడుతూ ఉంటుంది హోరు చూస్తే. కానీ ముందుకు వస్తాయి, వెనక్కి వెళ్తాయి, ముందుకు వస్తాయి, వెనక్కి వెళ్తాయి. ఎంత నడిచావంటే, ఎంత దూరం వెళ్ళావంటే, అప్పుడు నా చిన్నప్పుడు ఎంత ఉన్నానో ఇప్పుడు కూడా అక్కడే ఉంటావు. అలా ఉండొద్దు, అలా ఉండొద్దు జీవితంలో. సాగు, ఆగక సాగి వెళ్ళిపో. ఆగక సాగి వెళ్ళిపోవడానికి తగిన శక్తి దేవుడు ఇస్తాడు. ఆయన నమ్మండి, ఆయన ఆశ్రయించండి, ఆయన ప్రవక్తలను నమ్మండి, ఆయన ప్రవచనాలను నమ్మండి, ఆయన లేఖనాన్ని నమ్మండి, ఆ దేవుని ధర్మశాస్త్రాన్ని నమ్మండి. నమ్మండి, దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ఆమేన్. మిమ్మల్ని అంతకంటే ఎక్కువ భారమైంది మీ మీద ఏం పెట్టలేదు కదా, అవునా? ఏదో అప్పులో ఉన్నాను, కొంచెం ఏదైనా కానుకలు తెచ్చి నాకు ఏమని దేవుడు ఏమని చెప్పాడా? దేవునికి స్తోత్రం. ఎందుకంటే దేనిలో నువ్వు వర్ధిల్లలేదో దాని అంతట్లో కూడా దేవుడు నిన్ను వర్ధిల్ల చేయబోతున్నాడు. ఎక్కడ అస్థిరముగా ఉన్నావో, ఏ కార్యము నీ పట్ల జరగటానికి సాతాను అభ్యంతరపరిచి ఆటంకపరిచాడు, ఏ కార్యము చేయాలని తలంచి నీ జీవితంలో ఓటమి పాలైపోయి అపజయం పాలై చేతులెత్తేసి నా వల్ల కాదు అనే పరిస్థితులు నీ ముందు వచ్చినప్పుడు దేవుడు నీ దగ్గరకు వస్తున్నాడు, నీతో మాట్లాడుతున్నాడు. నీ కార్యము సఫలము చేసే దేవుడను, నీ కార్యమును సఫలము చేసి నువ్వు చేయు ప్రతి కార్యమునందు కూడా నిన్ను వర్ధిల్ల చేయటానికి వచ్చిన మహాదేవుడును నేనని దేవుడు సెలవిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ప్రవక్తలను నమ్ముకోనండి, దేవునికి అప్పగించుకోనండి. ప్రవక్తలను నమ్ముకోండి, ప్రవక్తల ప్రవచనాలను నమ్మండి, ధర్మశాస్త్రంలో ఉన్న సంగతులను నమ్మండి. దేవుని చేతికి మిమ్మల్ని మీరు అప్పగించుకోండి. అప్పుడు మీరు ఏమవుతారు? కృతార్థులగుదురు. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందుకనే ఎందుకు ఇంకా జీవితంలో రైళ్లు పరిగెత్తుతున్నాయి? ఎందుకు ఇంత హృదయంలో నెమ్మది లేకుండా జీవిస్తున్నాం? ఎందుకు ఇంకా హృదయంలో నేనేమవుతామో, నా జీవితం ఏమవుతుందో, నా బ్రతికేమవుతుందని ఎందుకు కృంగుతున్నావు? ఎందుకు అలసిపోతున్నావు? ఈ ప్రత్యేక సందర్భంలో, ఆరాధన సమయంలో దేవుని పరిశుద్ధాత్ముడు నిన్ను పిలుస్తున్నాడు. దేవుని పరిశుద్ధాత్ముడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. ఆయన నమ్ముకోనండి, స్థిరపరచబడతారు. నువ్వు చేయు ప్రతి కార్యము సఫలము చేస్తాడు. దేవునికి స్తోత్రం. 2వ దినవృత్తాంత గ్రంథంలో 32:30 చదువు. అతని దేశము ఆశ్చర్యముగా వృద్ధి నొందుటను గురించి విచారించి తెలుసుకొనుటకై బబులోను అధిపతులు అతని యొద్దకు పంపిన రాయుబారుల విషయములలో అతని శోధించి అతని హృదయములలోని ఉద్దేశమంతయు తెలుసుకొనవలెనని దేవుడు అతని విడిచిపెట్టెను. ఆమేన్. ఎవరిని? హిజ్కియాని. ఎవరినండి? హిజ్కియాను. హిజ్కియా కూడా దేవుని సంకల్ప ప్రకారము, దేవుని చిత్తానుసారంగా చక్కగా వర్ధిల్ల చేశాడు. దేవుడు అతన్ని అభివృద్ధి చేశాడు. అతను అభివృద్ధి చేసిన తర్వాత చదవమ్మా మాట. బబులోను ఒకసారి చదవమ్మా. ఈ హిజ్కియా గిహోను కాలువకు ఎగువను కట్టవేయించి దావీదు పట్టణపు పడమటి వైపునకు దాన్ని తెప్పించెను. హిజ్కియా తాను పూనుకొనిన సర్వ ప్రయత్నముల యందును వృద్ధి పొందెను. హిజ్కియా తాను పూనుకొనిన హిజ్కియా ఏంటి చెప్పండి? తాను పూనుకొనిన అనగా చెయ్యదలంచిన. హిజ్కియా తాను పూనుకొనిన, తాను చేయదలంచిన సర్వ ప్రయత్నముల యందును వృద్ధి. సర్వ ప్రయత్నములు దేంట్లోనండి చెప్పండి, మరి గట్టిగా చెప్పండి. సర్వ ప్రయత్నము. నీవేది పూనుకున్నావు? ఏమైనా పూనుకున్నారా? ఆగిపోయినాయి ఉన్నాయా? కొనసాగుతున్నాయా? ఏమైనా పూనుకున్నావా? చాలా ఉంటాయి. కానీ హిజ్కియా దేవుడు ఏం చేస్తాడు? సర్వ ప్రయత్నములోనూ
వృద్ధి పొందించెను. చేసిన దాంట్లో అభివృద్ధి, చేసిన దాంట్లో గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు హిజ్కియాకు అనుగ్రహించాడు. అలాగే దేవుని బిడ్డలరా, దేవుని ప్రజలరా, దేవుని వాక్యమని వింటున్న వాళ్ళరా, మనము దేవుని సన్నిధిలో దేవుని కోసం మనము జీవించి దేవుని చిత్తం కోసం మనం నడిచిన ఎడల మన జీవితాన్ని ఎవరికి అప్పగించాలి? దేవుని. మనం ఎవరిని ఆశ్రయించాలి? దేవుని ఆశ్రయించండి. దేవుని మనం ఆశ్రయించే దేవుడు మన పట్ల మనము చేయు కార్యములన్నీ కూడా ఏం చేస్తాడు? నీటి కాలువ ఎవరన్నా నాటబడినాయి, ఆకు వాడక తన ఫలం ఇచ్చే చెట్టు. హల్లెలూయా. నీటి కాలువ ఎవరన్నా, ఏ వనరు ఏ వసతి నీ కొదవ కాదు. నువ్వేదో భయపడుతున్నావు, విశ్వాసం లేక భయపడుతున్నావు, విశ్వాసం లేక ఊగిపోతున్నావు, విశ్వాసంతో ఊగిపోతున్నావు. నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ హృదయంతో నీ దేవుడైనా యెహోవాను ప్రేమించు, ఆయన్ని ఆశ్రయించు, ఆయన ఆశ్రయించు. నువ్వు ఆయన ఆశ్రయించినంతకాలం నిన్ను ఆయన వర్ధల చేస్తాడు. నిన్ను మాత్రమే కాదు, లేఖనము చెబుతుంది నీ తర్వాత నీ సంతానమును కూడా ఆయన వృద్ధి చేస్తాడు. నీ తర్వాత నీ సంతానమును కూడా ఆయన ఆశీర్వదించి వర్ధల చేస్తాడు. హల్లెలూయా. అందుకని ఎఫెసీయులో అంటాడు, దేవునికి స్తోత్రం, పరలోక సంబంధమైన, ఆత్మ సంబంధమైన, పర సంబంధమైన ప్రతి ఆశీర్వాదము ప్రతి దేవుని జ్యోతిర్మయుడైన దేవుని దగ్గర, అటు భౌతిక ఆశీర్వాదాలు, ఇటు ఆధ్యాత్మిక ఆశీర్వాదాలు ఆయన ఆశ్రయించిన వాడికి సమృద్ధిగా దొరుకుతాయి. భయపడద్దు. ఈరోజు పెరిగితనం విడిచిపెట్టేసి ఒక నిమిషం ప్రార్థన చేసుకుందాం. ఆ ధైర్యాన్ని విడిచిపెట్టి ఎక్కడ కుంగిపోయి ఉన్నావు? నన్ను ఎవరు పట్టించుకుంటారు? నా జోలి ఎవరు తీసుకుంటారు? నా భారం ఎవరు భరిస్తారు అంటున్నారేమో. ఒకవేళ చింతిస్తున్నామేమో, అమ్మా, అయ్యా, సహోదరి, సహోదరుడా, చింతిస్తున్నామేమో, దిగులు చెందుతున్నామేమో, నాకెవరున్నారు అని ఒకవేళ నువ్వు ప్రశ్నిస్తున్నావేమో, సర్వశక్తివంతుడైన దేవుడు నేనున్నాను, భయపడవద్దు, నన్ను ప్రేమించు, నా ఆజ్ఞల గైకొను, నన్ను ఆశ్రయించు. ఏ మేలు నీకు కొదవి కాదు. ఏ కార్యమును చేయతలంచినప్పటికీ కూడా ఆ కార్యము నేను సఫలము చేస్తాను. నువ్వు ఎక్కడ కూడా విఫలత చెందవు, వైఫల్యత చెందవు. నీ పట్ల నాకున్న ఉద్దేశములో ఉన్నతమైన తలంపులు కలిగిన వాడను. నువ్వు నన్ను ఆశ్రయించు, నన్ను ప్రేమించు. రాజులు ఆయన ఆశ్రయించారు, వర్ధిల్ల చేశారు. దేవునికి స్తోత్రం. ప్రవక్తలు ఆయన ఆశ్రయించారు, వర్ధిల్ల చేశారు. భక్తులు ఎంతోమంది ఆయన ఆశ్రయించారు, వారిని వర్ధిల్ల చేశారు. ఏమాత్రము యోగ్యత కనపడకపోయినా, ఏమాత్రము కూడా అభివృద్ధి ఆశీర్వాదము లేకుండా ఎక్కడున్నావంటే నేను ఉన్న చోటే ఉన్నానని చెప్పబడుతున్న నీ జీవితంలో ఈ దినముందు నీ జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. ఈ ప్రత్యేకమైన సందర్భంలో నీవు ఆయనకు అప్పగించుకో, ఆయన ఆశ్రయించు. చేతులు సాస్తున్న దేవుడు పిలుస్తున్నాడు. ఒకవేళ ఇంతవరకు ఎవరైనా ఆయన అంగీకరించకుండా ఉన్నారా? సమస్యలు సతమతమైపోతూ కృంగిపోతున్నారా? సమస్యలో సతమతమైపోయి తొట్టిల్లుతున్నారా? దేవుడు పిలుస్తున్నాడు, భయపడవద్దు, నీ దేవుడైన యెహోవాను నేను, నీ కార్యము నేను సఫలము చేస్తాను, నీ ఓటమిని విజయం చేస్తాను. నువ్వు దేనిని పోగొట్టుకున్నావో దానిలో నేను నీకు విజయం ఇవ్వబోతున్నాను. ప్రైజ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇది మొదలుకొని నీ కార్యములన్నీ కూడా దేవుడైన యెహోవా మన కార్యములన్నీ కూడా సఫలము చేయుగాక. ఇది మొదలుకొని దేవుడైన యెహోవా మన కార్యములను సఫలము చేయను కాక. హల్లెలూయా, హల్లెలూయా. నీ ప్రత్యక్షత మాకు అనుగ్రహించి దర్శనమిచ్చి హృదయపూర్వకంగా నిన్ను ప్రేమించి నిన్ను సేవించి నిన్ను నమ్ముకొని నీ ప్రవక్తలను నమ్ముకొని నీ వాక్యము నమ్ముకొని ధర్మశాస్త్రం నమ్ముకొని దాని ప్రకారం జీవించి జీవితాలకు కావలసిన మేలు చేసి మేలు చేత తృప్తిపరిచే మహాదేవుడా, ఇదిగో నీ బిడ్డలను మీ చేతికి అప్పగిస్తున్నాను. ఇది మొదలుకొని ప్రభువా, వారు నిన్ను ఆశ్రయించిన బిడ్డలుగా, నిన్ను సేవించే బిడ్డలుగా, నిన్ను కనపరిచే బిడ్డలుగా చేసి వారి జీవితంలో నరకతుల్యమైన జీవితాలను ఆత్మ సంబంధమైన జీవితాలుగా మార్చి అద్భుతమైన విజయం ఇచ్చి
గొప్ప సాక్షులుగా సంఘములో లేపండి. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. సర్వశక్తుడైన దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. నా పేరు పద్మ అండి. కుటుంబంలో కలిగిన ఆర్థిక సమస్యల ద్వారా నేను మెస్సయా ఫెలోషిప్కి వచ్చాను. ఆరంభంలోనే దేవుడు సింహపిల్లలు లేమి కలిగి ఆకలిగా ఉంటాయి కానీ దేవుని ఆశ్రిత జనులకు ఏ మేలు కొదువై ఉండదు అన్న వాక్యము ద్వారా దేవుడు నన్ను బలపరిచారు. దైవ సేవకులు సంఘ బిడ్డలు కూడా ఎంతో భారం తీసుకుని మా కుటుంబం కోసం ప్రార్థన చేశారు. అంత మాత్రమే కాదు కానీ 1997లో మా పాప ప్రణతి పుట్టిందండి. ఒక 7 వీక్స్ అయినాక తనకి హెల్త్ అంతా కూడా బాగానే ఉంది. కానీ నేనైతే ఒకసారి రెగ్యులర్ చెకప్ చేయించుదామని డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళినప్పుడు డాక్టర్ టెస్ట్ చేసి తనకి హార్ట్లో హోల్ ఉంది, మీరు హైదరాబాద్ తీసుకువెళ్ళి టెస్ట్ చేయించండి అని చెప్పారు. అప్పుడు చాలా కృంగిపోయాం మా కుటుంబం అంతా కూడా. వెంటనే నేను ఏ మనుషుల దగ్గరికి వెళ్ళలేదు, ఏ మనుషుల్ని కూడా నేను సంప్రదించలేదు. కానీ దైవ సేవకుల దగ్గరికి వెళ్ళి ఆయన సంప్రదించినప్పుడు ఆయన ఒకటే మాట చెప్పారు, దైవ సేవకులు భయపడవద్దు, దేవుడు మీ పక్షాన ఉంటారు, మీరు ధైర్యం తెచ్చుకోండి అని చెప్పి 1-2 దినాలు మా కుటుంబంలో ఉపవాస ప్రార్థన చేశారండి దైవ సేవకులు. ఆయన యొక్క మాట ద్వారా మేము హైదరాబాద్ వెళ్ళాము. డాక్టర్ సోమరాజు గారు అక్కడ టెస్ట్ చేశారు. మొత్తం టెస్ట్ చేసి ఒక మాట అన్నారనమాట. ఆయన ఏమన్నారంటే, హార్ట్లో హోల్ అయితే ఉంది కానమ్మా, అది కింద ఉంటే అది చాలా ప్రమాదం అవుతుంది, కానీ పైన ఉంది, అది ఏమీ ప్రాబ్లం లేదు, మీ పాప చాలా నార్మల్ బేబీ లాగా తను ఉంటుంది, మీరు ఎక్కడా కూడా అధైర్యపడవలసిన అవసరం లేదు, క్రమక్రమంగా తను ఎదిగినప్పుడు ఆ హోల్ అంతా కూడా పూడిపోతుంది ఆయన మాట చెప్పారనమాట. అప్పుడు దేవుని యొక్క శక్తి ఏంటో, ఆయన అద్భుతం ఏంటో నిజంగా మా కుటుంబం రుచి చూసిందండి. దైవ సేవకుల యొక్క ఆదరణ, మెస్సయా ఫెలోషిప్లో దైవ సేవకుల యొక్క ప్రతి మాట కూడా అది దేవుని నుంచి వచ్చిన మాట అని గ్రహించి మేమెంతో బలం పొందుకున్నాం. భౌతికమైన మేలులు ఎన్నో నేను అనుభవించాను సంఘంలో. అలాగే కొన్ని సందర్భాల్లో బలమైన సమస్యలు ఎదురైనప్పుడు దైవ సేవకుల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకున్నప్పుడు దేవుడు ఆలోచనకర్త అయి ఆయన ఆలోచన అనుగ్రహించి ఆయా సందర్భాల్లో నుంచి, ఆ సమస్యల్లో నుంచి కూడా దేవుడు విడుదల చేశారు. అందును బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నానండి. సంఘ ఆరాధనలో నేను ఎంతో బలం పొందుకున్నాను. ఆరాధన పరిచర్యలో దేవుడు ఎప్పటికప్పుడు మాట్లాడుతూ దర్శిస్తూ ఆయన నిలబెట్టారు నన్ను. అంత మాత్రమే కాదు కానీ నా కోసం ప్రార్థన చేసిన దైవ సేవకులకు సంఘ బిడ్డలందరికీ కూడా వందనాలు చెల్లిస్తూ ఈ సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. మా ఆరాధన కార్యక్రమములు ఇంగ్లీషు ఆరాధన ప్రతి ఆదివారము ఉదయము 6:45 జరుగును. తెలుగు ఆరాధన ప్రతి ఆదివారము ఉదయము 8:30 గంటలకు జరుగును. ఉపవాస ప్రార్థన ప్రతి శుక్రవారము సాయంత్రము 6:30 గంటలకు జరుగును. ఆపరేషన్ మాంగూస్ లేక పురుషుల ఉదయకాల ప్రార్థన ప్రతి బుధవారము ఉదయము 5 గంటలకు జరుగును. నైట్ ఆఫ్ మిరకల్స్ ప్రతి నెల 2వ శుక్రవారము సాయంత్రము 6:30 గంటలకు జరుగును. వ్యాపారవేత్తల సమావేశము ప్రతి నెల మొదటి ఆదివారము సాయంత్రము 6 గంటలకు జరుగును. ఈ కార్యక్రమంలో పాల్గొని అనేక మంది దీవించబడుతున్నారు. మీరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందవాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మీ కొరకు మా ప్రార్థనా శిఖరములో ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. మా ఫోన్ నంబర్స్ 9494767633 మరి ఒక నంబర్ 9494767733. మా అడ్రస్ మెస్సయా ఫెలోషిప్ 100 అడుగుల రోడ్, ఆటోనగర్ గేట్, విజయవాడ. మరలా వచ్చే వారం ఇదే రోజున ఇదే సమయాన్న కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించుగాక.